ఒకప్పుడు కవులు, రచయితలు, కళాకారులు కాశ్మీర్ సమస్య మన సమస్య కూడా అని ఆలోచించేవారు. కానీ 2020 వచ్చే కొద్దికి అది కొందరి తీవ్రవాదుల సమస్య, పాకిస్తాన్కు భారతదేశానికి మధ్య బార్డర్ సమస్య, కొందరికి హిందువులు ముస్లింల మధ్య సమస్యగా కనిపిస్తోంది. కానీ ఎప్పుడూ అది కాశ్మీర్ ప్రజల సమస్యగా ఎవరూ గుర్తించలేదు. సగటు భారతీయుడు దేశభక్తుడిగా మారి పాకిస్తాన్పై కోపం తెచ్చుకుంటాడు. సగటు పాకిస్తానీ భారతదేశం పట్ల రగిలిపోతాడు. కానీ అక్కడ అది ఒక సమస్యని ఎవరూ గుర్తించరు. ముఖ్యంగా ఇప్పటి కవులు, రచయితలు, కళాకారులు భద్రజీవులుగా మారిపోయి వారి బ్రతుకు వారు హాయిగా బతికేయడానికి అలవాటు పడడంతో మనందరికీ ఒక వార్త అంశంగా మాత్రమే ఇప్పుడు కాశ్మీర్ సమస్య మిగిలిపోయింది. కానీ పౌర హక్కుల ఉద్యమ నేత బాలగోపాల్ అలా ఆలోచించలేదు. మరి ఎలా ఆలోచించాడు? ఆయన మాటలు కొన్ని మీకోసం వినిపిస్తున్నాను. మేము వేరు, మా బ్రతుకు వేరు, మా పాటికి మమ్మల్ని ఉండనివ్వండి. అది స్నేహంగానే విస్మయం వ్యక్తం చేస్తారు కాశ్మీరులు. మా భావాలతో నిమిత్తం లేని వేరే ఏవో విషయాలకి కాశ్మీర్ ప్రతీకైపోవడం మాకెంత బాధ. మా ప్రశ్న ఎవ్వరికీ వినిపించడం లేదు. ఎందుచేత? ఇన్నాళ్ళు అఖిల భారత కాంగ్రెస్ నెహ్రూ బ్రాండ్ను మా మీద రుద్దింది. ఇప్పుడు అద్వానీ బ్రాండ్ను అఖండ భారత్కు ప్రతీకగా మార్చి మోడీ ఎన్నికల తాయిలంగా మార్చేస్తే మౌనంగా మేము భరించాల్సిందేనా? పాకిస్తానీ పాలకులు జిహాదీ అంటే జీ హుజూర్ అనాల్సిందేనా? మేము మా గురించి మేము ఆలోచించుకోకూడదా? మమ్మల్ని ఎప్పుడు అర్థం చేసుకుంటారు? ఎన్నో ఏళ్లకు ముందు కాశ్మీర్ మీద బాలగోపాల్ మాటలివి. మారాల్సింది ఎవరు? మార్చాల్సింది ఏమిటి? ప్రతి కాశ్మీరీ గుండెలో తొలుస్తున్న ప్రశ్న ఇది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇదే సమస్య రగులుతోంది. వేల కంఠాలు నేల కొరుగుతున్నాయి. సమస్య మాత్రం అక్కడే ఉంది. ఆలోచన పరులు ఆలోచించడం లేదు. మాట లేని రాజ్యం తోటాతో సమాధానం చెబుతూనే ఉంది. అయినా పరిష్కారం దొరకని అగ్నిగోళంలా మారుతోంది కాశ్మీరు సమస్య.